ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తే హియర్స్ ది థింగ్, చదవండి. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఇక్కడ మెజరింగ్ రాడ్ ఇవ్వబడిందంట. ఈ మెజరింగ్ రాడ్ ఇవ్వబడి దేవుని ఆలయాన్ని కొలువు అన్నదప్పుడు అక్కడ దేని కొలమంటున్నాడు? ఆలయాన్ని కొలవమంటున్నాడు. నావోస్ అన్న మాట చూస్తున్నాము. అంటే ఆ మాటకి నావోస్ ఆలయము కొలువు అన్నదప్పుడు, అంటే ఆలయం అన్నమంటే మామూలుగా ఆలయం అనే దృష్టి మనకు వస్తుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ నావోస్ అన్న మాట చూస్తే ద ఇన్నర్ శాంచురీ, లోప్ట. ఇంకా మాటలు చెప్పాలంటే ఇల్లు కొలువు అని చెప్తాం వేరు, ఇంటి లోప్ట కొలువు అని చెప్తాం వేరు. ఇల్లు కొలువు అన్నదప్పుడు ఇల్లు చుట్టూ ఉన్న కాంపౌండ్ వాళ్ళు కొలవచ్చు, ఇల్లు పార్కింగ్ స్థలం చూడవచ్చు, ముందు వెనకాల స్థలం ఉంటే అన్నీ కొలవచ్చు. కానీ నా ఇంటి లోపట కొలువు అని చెప్తానులో నా ఇల్లు లోపట ఎంత స్క్వేర్ ఫీట్ ఉందని చెప్తాను కొంది. అర్థమవుతుందా అండి? సో ఇక్కడ చూసినప్పుడు హీ సేయింగ్ మెజర్ ద ఇన్నర్ కోర్ట్. బయటది వదిలేయి, బయటది అన్యులు కోబడింది, బయట ఉన్నది విడిచిపెట్టు. బయట ఉన్న వాళ్ళ గురించి నేను పట్టించుకోవట్లేదు, అది అన్ని జనులకి జెంటైల్స్కి ఇవ్వబడింది. ఐఎమ్ గివింగ్ వాట్ ఎవర్ దే ఆర్ గోనా డూ, లెట్స్ సీ. వాళ్ళు నిర్ణయించిన ఇక్కడ చూస్తున్నాము, ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. ఆలయపు వెలుపటి ఆవరణను విడిచిపెట్టు, అది అన్యులకి ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఇక్కడ చూసినప్పుడు అది అన్య జనులకి 42 months ఇవ్వబడింది. 42 months is 3.5 years. What is this 3.5 years? What is this 42 months? ఎక్కడైనా పాత నిబంధనలో ఉందా? ఉంది. దానియేలుకి దేవుడు ద ఎండ్ టైమ్ మిస్టరీ తెలియజేశాడు. యోహానికి మాత్రమే కాదు, అనేక మంది ప్రవక్తలు దేవుని దర్శనం ద్వారంగా ఏది దేవుడు చేయబోతున్నది తెలియజేశాడు, ఆ మర్మముల్ని తెలియజేశాడు. అందుకని ప్రకటన గ్రంథంలో ఈ ఎండ్ టైమ్స్ని అర్థం చేసుకోవాలంటే యూ షుడ్ ప్యారలల్లీ రీడ్ డానియల్. అక్కడ చూపించబడిన ఆ రెవల్యూషన్, ఆ మిస్టరీ, ఆ విజన్ని ప్యారలల్ చేస్తే ఈ 2 సీక్వెల్లోకి వస్తుంది. ఎందుకంటే 2కి సీజన్ ఒకటి ఇచ్చాడు, టైం ఒకటి ఇచ్చాడు, వర్క్ ఒకటే చూపించాడు. సో నౌ హియర్ లెట్స్ కమ్ బ్యాక్. ఇక్కడ నుండి గమనిస్తూ 2 సాక్షులు పంపబడ్డారంట. 3rd verse చూద్దామా? 11:3 చదువుదామా? నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఈ 2 సాక్షులు చూస్తే వారి నోటి నుండి అగ్ని వస్తుందంట. అంటే దే ఆర్ విత్ ఫైర్. ఇంకా అక్కడ డీటెయిల్స్ చదువుదామా? ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోటు నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును గనక ఎవడైనను వారి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగు వాడు చంపబడవలెను. అబ్బా! సో ఎంతకాలంకి ఈ పర్మిషన్ ఇవ్వబడింది? 3.5 years. బైబిల్లో చూస్తే ఏలియాను చూసాం, 1 రాజుల గ్రంథము 17:1 చూస్తాం. ఆయన ప్రకటిస్తున్నాడు వర్షం రాకూడదని. అదే రీతిగా వర్షం లేదు ఆయన మాట చొప్పున. అండ్ నెక్స్ట్ మోషే చూస్తాం, నిర్గమకాండం 7వ అధ్యాయం 20 వచనంలో నీటిని రక్తంగా మారుస్తాం. ఎందుకు అది చెప్తున్నా అంటే ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ చేయండి. వీరేం చేస్తున్నారు? తాను ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశం మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. సో 2 సాక్షులు అన్నప్పుడు ఎవ్రీబడి లింక్స్. ఓకే, మోషే ఒకటి, రెండోది ఆకాశాన్ని మూసేసింది ఎవరు? ఏలియా. అగ్నిని దింపింది ఎవరు? ఏలియా, ద మ్యాన్ ఆఫ్ ఫైర్ అని చెప్పచ్చు. సో వీళ్ళిద్దరు సాక్షులు. అఫ్ కోర్స్ ఏలియా అగ్ని రథం ద్వారా ఎత్తబడ్డాడు, విచ్ మీన్స్ హీ నెవర్ డైడ్. ఈ భూమిలో పుట్టిన వాళ్ళందరూ ఒకసారి చావాలి కదా, బట్ హీ నెవర్ డైడ్. ఆయన మరణించలే, విచ్ మీన్స్ హీ కెన్ కమ్ బ్యాక్ అండ్ లివ్ లైక్ ఎ మ్యాన్, బికాస్ హీ ఈస్ నాట్ డెడ్, ఈజ్ గాట్ ఎ లైఫ్. హీ కెన్ టాక్, హీ కెన్ టచ్, హీ కెన్ స్పీక్, ఎవ్రీథింగ్. సో ఏలియా కన్ఫర్మ్. రెండోది ఎవరై ఉండొచ్చు? మోషే అని చాలామంది అంటారు, బికాస్ దేర్ ఆర్ ఎవిడెన్సెస్. 10 తెగుళ్ళు మరలా దింపుతాం అంటే 10 తెగుళ్ళు ఉన్న ఆ భాగంలో చూస్తున్నాం. ఆనాడు ఎలాగైతే మోషే
దేవుని మాటను ప్రకటిస్తూ దేవుని పక్షాన కార్యం జరిగించాడో మనం చూసాము. సేమ్ ఇక్కడ చూస్తున్నాం. కానీ వీరు వచ్చినప్పుడు వీరు ప్రకటించేది ఏంటంటే సువార్తను ప్రకటిస్తున్నారు, రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారు. అంటే మోషే రక్షణ సువార్తను ప్రకటించారా? లేదే. ఈ డెలివర్డ్ ది పీపుల్. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. రెబాక్ లిటరేచర్లో చూస్తాం మనం, అండ్ ఆల్సో అదర్ డాక్యుమెంటేషన్లో చూస్తాము. బైబిల్ ఒకే మాట చూస్తాం, హానోకు దేవునితో నడిచానో దేవుడు అతను కొనిపోయాడు, అంతే. ఇందుకు దేవుడు అతను తీసుకుని వెళ్ళిపోయాడట. ఎట్లా తీసుకెళ్ళాడు? దట్ ఇస్ వై రెబాక్ స్క్రిప్చర్స్లో చూస్తే వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హానోకు జీవితకాలం. అఫ్కోర్స్ ద బుక్ ఆఫ్ హానోక్ కూడా ఉంది. అక్కడ ఆయన బ్రతికిన కాలం ఎలాగ ఉండింది, ఎలాగ తన జీవితకాలం అంతా సువార్తను ప్రకటించాడు. ఎందుకంటే అప్పుడు చెడుతనం భూమి పైన భయంకరంగా ఉండింది. నోవాహు దినాలు అన్నదప్పుడు తాతయ్య కదా, గ్రాండ్ ఫాదరే కదా. సో అక్కడ చూసినప్పుడు ఇదిగో తాత ముత్తాత ప్రకటిస్తూ వచ్చాడు, తెలియజేస్తూ వచ్చాడు, సువార్తను ప్రకటిస్తూ ఇదిగో ఆ చెడుతనం నుండి విడుదల కలగాలనేది తెలియజేస్తూ ఉన్నాడు. బట్ దెన్ నోవా దినాల్లాగే అంచె దినాలు ఉంటాయని యేసుప్రభు చెప్తాను చూస్తున్నాం. అంటే ఈయన బోధిస్తూ వచ్చాడు, ఆయన నీతిగా బ్రతికాడు. అంటే వాళ్ళు ఎలా తెలియజేస్తారంటే, నేను ఐ జస్ట్ సమ్మరైజ్ అండ్ పుట్ ఇన్ వన్ వర్డ్. ఆయన వచ్చి దేవుని మార్గాల్లో మనుషులకి తెలియజేస్తూ బోధిస్తూ వచ్చాడంట. చెడుతనం నుండి హెచ్చరిస్తూ గద్దిస్తూ వచ్చాడంట. ఆయన ఎట్లా వచ్చాడంటే దేవుడితో సమయం గడుపుతా, మనుషులతో సమయం గడుపుతా, దేవుడితో మనుషులు గడుపుతా. దాని తర్వాత ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం దేవునితో ఎక్కువ సమయం గడుపుతాం, మనుషులతో తక్కువ సమయం గడుపుతాం. అంటే 10 రోజులు దేవునితో, ఒకరోజు మనుషుడితో. ఇంకా ఎక్కువ కొలితే 4 రోజులు దేవునితో, ఒకరోజు మనుషుడితో. ఇంకా ఎక్కువ వెళ్తే కొలితే 3 నెలలు దేవునితో, ఒకరోజు మనుషుడితో. ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యేటప్పటికి సంవత్సరం అంతా దేవునితో, ఒకరోజు మనుషుడితో. ఎవరైనా అట్లా చేయగలరా? ప్రార్థన 1 నిమిషం 10 సంవత్సరాలు చేస్తారా, 1 సంవత్సరాలు చేస్తారా? బట్ హానోకు అంతగా దేవునితో అటాచ్మెంట్ కలిగి ఉన్నాడు. అండ్ ఆయనకు కూడా తేజస్సు, హీ హ్యాడ్ బ్రైట్నెస్, పీపుల్ కుడెంట్ సీ హిస్ ఫేస్, అంత గ్లోరియస్ ఉండేదంట. అండ్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం దేవుడు అన్నాడంట, హానోకో రా, నువ్వు నాతో రా, ఇక్కడ ఉంటా వేస్ట్, నువ్వు అక్కడ ఉన్న నాతో ఉన్నావు, అదేదో నా దగ్గరికి రా అని అగ్ని రథంని పంపించాడంట. ఏలియా ఫస్ట్ టైం అగ్ని రథం వచ్చిందని మనం చదువుతాం. కానీ ఈ జూడాయిజం తెలిసిన వారికి, స్క్రిప్చర్స్ చదివే వారికి వారు అంటారు, హాను కూడా అట్లాగే వెళ్ళాడు, ఏలియా మాత్రం కాదు. అంటే ఆయన కూడా అగ్ని రథం వచ్చి ఎత్తబడింది. మోషే అని కొంతమంది అంటారు రెండో సాక్షి. కానీ మోషే చంపబడ్డాడు కదా, చనిపోయాడు కదా. ఆయన దేహం గురించి కూడా యుద్ధం జరిగింది, అవునా కదా? యూదా పత్రికలో చూస్తాము, సాతాను వచ్చి తన దేహాన్ని అడుగుతాం చూస్తాము. దేవుని దూత మికాయేలు అంటాడు, ద లార్డ్ rebukes Satan, అండ్ అపవాది అక్కడ విడిచిపోతాం చూస్తాం. అంటే వాక్యలు చూస్తాము, దేవుడే మోషే శరీరాన్ని సమాధి చేశాడు, ఈ రోజు వరకు ఎవరికి తెలియదు ఎక్కడుందో, దాచిపెట్టబడింది. అంటే ఫిజికల్ ఫామ్ లేదు, కానీ ఇద్దరికి ఫిజికల్ ఫామ్ ఉంది, హానోకు, ఏలియా. సో మేబీ దీస్ టూ, వీరిద్దరూ రక్షణ సువార్తను ప్రకటించిన వారే, వీరిద్దరూ రోషముతో బ్రతికిన వారే. ఏలియా బయలు ప్రవక్తలందరినీ, అస్తరోత్ ప్రవక్తలందరినీ సవాలు చేసిన వాడే. సో హియర్ ఇస్ ద థింగ్, ఈ ఫార్ములా చూసినప్పుడు మేబీ వీరిద్దరు అయ్యి ఉండొచ్చేమో, ఏమో, లేకపోతే మోషే అయ్యి ఉండొచ్చేమో. సో నౌ హియర్ లెట్స్ కమ్ బ్యాక్. ఇద్దరు సాక్షులు వచ్చి 3.5 సంవత్సరంలో రక్షణ గురించి మాట్లాడుతున్నారంట. మనుషుడు మారట్లేదంట. మంచిగా చెప్తే కాదు, శక్తి అధికారంతో విత్ సైన్స్ అండ్ వండర్స్తో చూపిస్తున్నారంట. మనుషుడు హృదయం కఠినమైపోతుందంట. ప్రపంచమంతా ఒకటైంది. వీళ్ళందరూ ఎవరికి విరోధంగా తిరిగారంటే వీళ్ళిద్దరికి విరోధంగా తిరిగారు. వీరిద్దరిని చంపాలని కుట్ర పన్ను ఉన్నారు. వీరు ఆ వీధుల్లో, ఎక్కడ? యెరూషలేము వీధుల్లో, యెరూషలేములోనే దిగారు వాళ్ళు. యెరూషలేము దగ్గర ఉన్నదా? ఉంది, చూపిస్తాం. అక్కడ యెరూషలేములో ఉన్నారు, యెరూషలేములో ప్రకటిస్తున్నారు. అక్కడే ఆలయం కట్టబడుతుంది 3.5 సంవత్సరంలో. దెన్ నెక్స్ట్ యు సీ, ప్రపంచం అంతా చూస్తుంది. ఈరోజు ప్రపంచం వస్తుంది, ఆ రోజు ప్రపంచం చూస్తుంది అంటే ఎక్కడ చూస్తున్నారు అంటాం. ఈరోజు ప్రపంచం చూస్తుందంటే ఎవడు నమ్మడు? ఒక్కడ ఫోన్ తీసే లైవ్ అని కొడితే చాలు, ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. అనుకుంటే ఇద్దరు రోడ్లు కొట్లాడుకుంటా ఉంటే మామూలు మంచి చూపిస్తే అందరూ చూడలేరు, కానీ ఇద్దరు రోడ్ల పిచ్చ కొట్టుకుంటున్నారు. వాడు ఫోన్ తీసి లైవ్ అని కొడితే వైరల్ అవ్వదు?
పటపట 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 పట. ఆ ఒక్క లింకే న్యూస్లో వెళ్ళిపోతుంది. ఒక్క న్యూస్లో వెళ్తుందా? అన్ని న్యూస్లో వెళ్ళిందో, భారతదేశం మొత్తం న్యూస్లో వెళ్ళిందో, ప్రపంచం న్యూస్లో వెళ్ళిపోతుంది. అందరూ చూడు. ఎందుకంటే వీరిని చూసినప్పుడు అందరు కలిసి వీరిని నాశనము చేయాలని పొంచున్నారంట. వీరు జరిగించే కార్యాలకి అందరు భయపడ్డారంట. ఇంకా చదువుదామండి. అక్కడ వారు సాక్ష్యము వారు ముగించిన తర్వాత, వారు ఎందుకు వచ్చారో అది చేసి ముగించిన తర్వాత, ద బీస్ట్ దట్ అసెండ్స్ అవుట్ ఆఫ్ ద బాటమ్లెస్ పిట్. ఎక్కడి నుండి వచ్చిందంట? అపవాది ఎక్కడి నుండి వచ్చాడంట? పాతాళం నుండి వచ్చాడంట. కింద గత వారం చదివిన జ్ఞాపకం ఉందా? దూతకు తాళం చేతులు అనుగ్రహించబడింది తురుస్తానికి. అక్కడి నుండి వస్తున్నాడంట ద బీస్ట్. ఎవరు ఈ బీస్ట్? we will see next week, we will see chapter 12. But then ఈ బీస్ట్ ఏం చేస్తున్నాడు అనగా ఇందులోంచి మనం అర్థం చేసుకోగలిగింది. ది గ్రీక్లో చదివినప్పుడు ఇట్ సేస్ ఎ సిస్టమ్. అంటే ఈ ప్రపంచమంతా ఏకమైంది. వీళ్ళని కంట్రోల్ చేసే సిస్టమ్ ఏంటి? ద బీస్ట్, అపవాది. వాడు వీళ్ళందరినీ సిస్టమ్ కంట్రోల్కి తీసుకుంటున్నాడంట. వాడు వీళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నాడంట. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంట? ఇద్దరు సాక్షులతో యుద్ధం ఆడుతున్నారంట. దే మేక్ వార్, యుద్ధం ఆడుతున్నారంట. దాని తర్వాత వారిని దే విల్ ఓవర్కమ్, చంపేస్తారంట. వీరినిద్దరిని చంపితే ప్రపంచం అంతా పండగ చేసుకుంటుందంట. ఏంటి ఇద్దరికి ప్రపంచం అంత భయపడిందా అంటే అనుకుని చూడ, ఆ ఇద్దరు ఎంత శక్తి కలిగిన వాళ్ళు. సో వారిద్దరు చంపబడ్డారు. వారిద్దరు చంపబడి వారు పడి ఉన్నారంట. ఎక్కడ ఆ వచనం చదువుతారండి? వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధుల్లో పడి ఉండును. ఆ మహాపట్టణపు సంత వీధులు. ఏ మహాపట్టణము? అక్కడే చదవండి. వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఉపమాన రూపంగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. సొదొమ అక్కడ లేదే. యెరూషలేములో సొదొమ ఉందా? లేదే. ఐగుప్తు యెరూషలేములో ఉందా? లేదే. ఉపమాన రీతిగా, ఇంకో మాట చెప్పాలంటే, సొదొమ గొమొర్రా కాలంలో, ఆ సమయంలో ప్రపంచం పైనే చెడుతనం ఎక్కడ అధికంగా ఉంది? సొదొమ గొమొర్రాలో ద వికెడ్నెస్ వాజ్ వర్స్ట్. ఇక్కడ సొదొమ ఐగుప్తి అని రాయబడి ఉంది. యెరూషలేము ఎక్కడ ఉందండి అంటే నెక్స్ట్ చూస్తున్నాం. అచ్చటి వారి ప్రభు కూడా సిలువేయబడెను. అచ్చటి వారి ప్రభు ఎవరది? యేసు ప్రభు సిలువ వేయబడిన స్థలం అంట. ఎక్కడ సిలువ వేయబడ్డాడండి? యెరూషలేమునైనా కదా. అంటే యేసు ప్రభు సిలువ వేయబడిన స్థలము మాట్లాడేది యెరూషలేము గురించే. నౌ హియర్స్ ది థింగ్. 9వ వచనం చదవండి బిగ్గరగా. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములు చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఏంటంట? 3.5 days, 3.5 రోజులు వారి శవం అలాగే పడి ఉందంట. అండ్ ఎవరు చూస్తున్నారంట? పీపుల్, ట్రైబ్స్, టంగ్స్, నేషన్స్. ఒకప్పుడు అనుకునేవారు ఎట్లా చూస్తారో ప్రపంచం అంతా. వాళ్ళిద్దరు పడి ఉంటే 3.5 రోజులు అంటే ఎట్లా చూస్తారు? ఈరోజు చెప్పాను కదా, లైవ్ బ్రాడ్కాస్ట్, లైవ్. సో మొత్తం మీడియా అక్కడ, అందరి వార్తలు అక్కడ, అందరి కథలు అక్కడ. ఇదిగో చచ్చిపోయారు, అంత మాత్రం కాదు, చచ్చిపోయారని ఎవరైనా ఏడ్చారా? ఎవరు ఏడవాళ్ళ పండగ చేసుకున్నారంట. ఒరే మనల్ని భయపెట్టిన వాళ్ళు చచ్చిన. ఇక్కడ చదవండి, 10వ వచనం చదవండి. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. వీరు చనిపోయారా అని అందరూ హడావుడి చేసుకుంటున్నారు. 3.5 రోజుల ప్రపంచం అంతా సెలబ్రేషన్ జరిగిందంట. కానీ అక్కడే స్టంట్. 3.5 రోజులు ప్రపంచమంతా పండగ చేసుకున్న తర్వాత పట్టని జీవాత్మ వచ్చిందంట. ఏమైంది? వారు టక్కని లేచి నిలబడ్డారంట. అనుకుని చూడు, ఇంతసేపు అగ్ని దింపినోడు, అన్నీ చేసినోడు, తెగుల్ని తెచ్చినోడు, సడన్గా మరలా నువ్వు చంపావు. జోలికి వెళ్ళకపోతే వేరు, చంపావు, చచ్చాడరా అని పండగ చేసుకున్నావు. టక్కని నిలబడి ఇప్పుడు ఎట్లుంటా చెప్పు? అయిపోయాడు రా బాబోయ్ అనిపిద్దు. కానీ వారి టైం అయిపోయింది.
దేవుడు ఆ నిలబడతాను చూపిస్తున్నాడు. ఒరేయ్, కొన్నిసార్లు అంటారు కదా, మంచిగా చెప్తారు కదా, కొంతమందిని కొట్టక్కర్లేదంట, నువ్వు ఎవరో నిలబడి చూపిస్తే చాలంట. అంతే పాయింట్. ఎందుకంటే అక్కడ చూసినప్పుడు వారు నిలిచారు, భయం కలిగింది. ఆకాశం నుండి ఒక స్వరము, పరలోకం నుండి ఒక స్వరము, ఏమని, కమ్ అప్ హియర్. వారిని రమ్మని పిలుపు వినబడిందంట. వారు అలాగ మేఘం మీద ఎత్తబడుతున్నారంట. అదే గడియలో సీన్ అక్కడ అవ్వాల, ఇంకా అదే గడియలో ఏంటంట, గొప్ప భూకంపం. దేర్ వాజ్ ఎ గ్రేట్ ఎర్త్ క్వేక్ అండ్ ద 10th of the city ఫెల్. 10వ భాగం అంతా కూలిపిందంట, గొప్ప భూకంపం అంతా. అండ్ ద ఎర్త్ క్వేక్ 7,000 people were killed. 7,000 మంది చనిపోయారంట. అండ్ దాని తర్వాత ఏమైంది, అందరూ దేవునికి మహిమని చెల్లించారంట. ద సెకండ్ woe is past. Behold, the third woe comes quickly. 15వ వచనం చదువుదామండి. 7వ దూత బోర ఊదినప్పుడు, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. పరలోకంలో గొప్ప శబ్దము. ఏంటి ఆ శబ్దములు? ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఆమేన్. మనం చూస్తున్నాము ఆయన రాజ్యం అయింది. అండ్ ప్రతి ఒక్కరు, అక్కడ ఉన్న 24 పెద్దలు, ప్రతి ఒక్కరు ఆ సింహాసనము ముందు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించి ఆయనకి నమస్కారం చేస్తూ ఆయన ఆరాధించింది. 17వ వచనం నుండి 18వ వచనం చివరి వరకు అందరు కలిసి చదువుదాం 2 వచనాలు. వర్తమాన భూతకాలములో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకును భయపడి వారికి తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయి వారిని నశింపచేయుటకు సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. బ్యూటిఫుల్. చివరి వచనం చూస్తే 19వ వచనం. ద టెంపుల్ ఆఫ్ గాడ్ వాజ్ ఓపెన్డ్ ఇన్ హెవెన్. ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్, నిబంధన పెట్టి అక్కడ ఉందంట. ఏది, భూమిపైది కాదు, అది మెయిన్ ఇక్కడ షాడో. ఆ నిబంధన పెట్టి అక్కడ కనబడిందంట. అది కనబడేటప్పటికి ఏం కనబడుతుందంట, ఉరుములు మెరుపులు, భూ కంపిస్తుందంట, గొప్ప శబ్దం అంట. అబ్బా, అక్కడ దేవుని సన్నిధి అట్లా చూపిస్తే అదిరిపోతుందంట లోకం. డోంట్ థింక్ దిస్ ఇస్ ఆల్ జస్ట్ ఫ్యాంటసీ. మనుషుడికి మామూలుగా అంటే ఇదేదో ఫ్యాంటసీ. నో నో నో. నువ్వు నమ్మకపోతే ఏదో ఒక రోజు చూస్తావు, ఆ రోజు రొమ్ములు కొట్టుకుంటారంట. నువ్వు రొమ్ములు కొట్టుకుంటావా? దేవుని విశ్రాంతిలో ఉంటావా? లేకపోతే ఆయన కొరకు ఎత్తబడతావా? లేకపోతే దేవుడు ఏర్పరచబడిన వారిని, కోరుకున్న వారిని ఆ శ్రమల్లో నడిపిస్తారు, ద మార్టైర్స్ లిస్ట్, అందులో మాట్లాడుకుంటావా? ద చాయిస్ ఇస్ యోర్స్. కానీ ఇది మాత్రం, దీస్ ఆర్ ప్రాఫెసీస్ దట్ ఆర్ టు టేక్ ప్లేస్, జరగనే ఉన్నది. ఇప్పటికి మనం అనొచ్చు, ద వరల్డ్ ఇస్ ఆల్ గ్యాదరింగ్, అన్నీ అలైన్ అవుతుంది, అన్నీ అలైన్ అవుతుంది. ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా అలైన్ అవుతుంది. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు దేవునితో అలైన్ అయ్యారా? ఎన్నటికన్నా నేను దేవునికి దగ్గరగా ఉన్నానని చెప్పగలరా? ఇక హను గురించి చెప్పాను, ఎట్లా దేవునికి దగ్గరగా అయిపోయాడు. ఈరోజు మీరు దేవునికి, ఆర్ యూ క్లోజర్ టు గాడ్ దెన్ ఎవర్ బిఫోర్? ఆర్ యూ ఫార్? దేవుని ఆత్మ ఆలయంగా బ్రతుకుతున్నారా? మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారా? నీ దేవుని గురించి దేవునికి లెక్కప్ప చెప్పాలి. నీ జీవితం గురించి దేవునికి లెక్కప్ప చెప్పాలి. నీకు ఇవ్వబడిన తలాంతుల గురించి దేవునికి లెక్కప్ప చెప్పాలి. నీకు ఇవ్వబడిన సమయం గురించి దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఆయన కృప నీకు ఎంతగానో అనుగ్రహించబడింది, లెక్కప్ప చెప్పాలి. రిమెంబర్, లెక్కప్ప చెప్పాలి. ఆ భయంతో బ్రతుకుతున్నారా? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష ఇది లేదు. ఉన్నావా? ఏదో ఒక రోజు రక్షించబడ్డావా కాదు, ఉన్నావా? ఉన్నవానికి, చూసిపోయినోడికి కాదు, ఉన్నావా? ఎందుకంటే ప్రభు రాకుండా వస్తే ఎత్తబడతారా? ఆయన మేఘారుడిగా వచ్చినప్పుడు ఎత్తబడతారా? ఆ మధ్య ఆకాశంలో కలుసుకుంటారా? నువ్వు చనిపోతే ఏంటి? ఇఫ్ ఐ డై బిఫోర్ యూ విల్ రైజ్ అప్. ద ఇమ్మార్టల్, ద మార్టల్ బికమ్స్ ఇమ్మార్టల్. నాశనం అయిపోయి కృషించిపోయి ఈ దేహము కృషించని నాశనం కాని పర్ఫెక్ట్ మహిమ శరీరం దేవుడు చేస్తాడంటే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని సమయం, ఇంకో ఈ వాక్యం చెప్తూ I tried today to connect as much practical as possible. ఈరోజు మీ ఆశ ఏంటి? మీ వాంఛ ఏంటి? మీరు దేంటి నిర్ణయిస్తున్నారు? మరలా చెప్తున్నాను, ఇదేదో మిమ్మల్ని భీతి కలిగిస్తానికి కాదు, కానీ రాబోయే ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోవాలని, ఆయనతో నీవు ముద్రించబడిన వాడిగా బ్రతకాలని,
క్రీస్తునందు నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దయచేసి స్థలంలో ఉంచుతామండి. ఇదిగో ఈరోజు నీవు దేవుడితో ముద్రించబడ్డాను అంటున్నావేమో, కమ్యూనియన్లో ఉన్నాను, ఆమె పార్ట్ టేకర్ అంటున్నావేమో, ప్రభుతో పాటు నేను కలిసి ఉన్నాను అని చెప్తున్నావేమో, ఇదిగో ప్రభు వల్ల తింటున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను అంటున్నావేమో. ఇదిగో అజాగ్రత్తగా చేయవాడు శాపగ్రస్తుడంట. క్రీస్తుతో నిబంధన, యేసు రక్తము, ఆయనతో నిబంధన, ఇది మీతో నూతన నిబంధన చేయించున్న రక్తము. నువ్వు అది త్రాగునప్పుడు నిబంధన ఉన్నానని గ్రహించుకుంటున్నావా? నిబంధనలు ఉన్నానని చెప్తూ నిబంధనని విరగ్గొట్టే, నిబంధనని తుణీకరించే పనులు కార్యాలు చేస్తున్నావా? ఇదిగో నీ దేహము దేవుని ఆలయము, నీవు పరిశుద్ధాత్మ ఆలయము. ఇదిగో పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? తెలియదని చెప్పలేవు. నా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ఉన్నవాడు చూసి చెప్పచ్చు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? ఎరగచ్చు, నువ్వు తెలుసుకుంటావు. అని నిన్ను దర్శించే దేవుడు, స్పందించే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నీలో కార్యం జరిగించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు. ఇదిగో ఈరోజు పోరాటాలు ఉన్నాయేమో, కష్టాలు ఉన్నాయేమో, కానీ ఈ పోరాటాల కష్టాలు చూసి భయపడద్దు. దేవుడు అనుమతిస్తే అది మేలు కొరకే. దేవుడు అనుమతిస్తే అది మేలు కొరకే. అన్ని దేవుడు ఒక సీజన్లో అనుమతిస్తాడంట. ఇదిగో ఒకసారి జైలు చూసావేమో, ఒకసారి ఓటం చూస్తున్నావేమో. ఏది శాశ్వతం కాదు. నువ్వు దేవునితో నిలిచి ఉంటే మాత్రమే నిశ్చయము, అంతము, ఘనము. ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆర్ యూ ట్రూ టు గాడ్? దేవునికి నమ్మకంగా ఉన్నారా? దేవునికి ఇష్టంగా ఉన్నారా? దేవునికి సాక్షులుగా ఉన్నారా? దేవుని రాజ్యంలో ఎత్తబడతారా? దేవుని కొరకు జీవిస్తున్నారా? ఈరోజు నీ జీవితం ఎలాగ ఉంది? హౌ ఇస్ యువర్ లైఫ్ టుడే? ఈరోజు నీ జీవితం ఎలాగ ఉంది? నీ జీవితంలో క్రీస్తు కనబడుతున్నాడా? నిన్ను చూసిన వారు క్రీస్తుని చూడగలుగుతున్నారా? నీ జీవితం దూరంగా క్రీస్తుని కనబరుస్తున్నావా? ఈరోజు ఒక మాట పరీక్షించుకో. ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, పరీక్షించుకో. ఈరోజు నువ్వు ఒప్పుకో, సరిదిద్దబడు, పశ్చాత్తాపపడు, మారు మనసు పొందు, దేవుని సాక్షిగా నిలబడు. దేవుడు కార్యం జరిగిస్తాడండి. దేవుడు కార్యం జరిగిస్తాడు. గాడ్ విల్ డూ, గాడ్ విల్ ఆన్సర్, గాడ్ విల్ హెల్ప్, గాడ్ విల్ ప్రొవైడ్, గాడ్ విల్ డెలివర్. ఆయన రక్షించువాడు, ఆయన రక్షణకర్త, ఆయన రక్షించువాడు. నీ జీవితంలో కార్యం జరిగించేవాడు అండి. నీ జీవితంలో మేలు జరిగించేవాడు. నీ జీవితంలో నిశ్చయంగా మేలు జరిగిస్తాడు. నీ జీవితంలో సహాయాన్ని ఇస్తాడు, నీకు జయాన్ని ఇస్తాడు, నీ తోడు నుండి నడిపిస్తాడు. ఇదిగో ఈరోజు ఆదరణకర్త మనకు ఉన్నాడండి. మన పక్షాన, మన తోడు, మన కొరకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆస్క్ హిస్ హెల్ప్. ఆయన సహాయాన్ని వేడుకో, ఆయన సన్నిధిని వేడుకో, ఆయన తోడుని వేడుకో, ఆయన శక్తి బలాన్ని వేడుకో. ఈరోజు అడుగు, ఆయన అడుగు. దేవా నా తోడుండయ్యా, నన్ను బలపరిచయ్యా, నన్ను నడిపించయ్యా, నాలో కార్యము జరిగించయ్యా, పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడయ్యా. అడగండి, ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈరోజు నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే ఒప్పుకో, ఒప్పుకో, ఒప్పుకో. ఎప్పుడో తర్వాత కాదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. నేడే రక్షణ దినము. ఆయన కృప, ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన దయ నీ పట్ల అధికంగా చూపించేటప్పుడే జీవితాన్ని సరిదిద్దుకో. మారు మనస్సు పొందావా? మనస్సు మారిందా? మనసులో మార్పు ఉందా? మనసులో మార్పు లేకుండా నేను క్రైస్తవుని చెప్పుకుంటాను వ్యర్థము. ఇంకా లోకంతో స్నేహం చేస్తాం వ్యర్థము. ఇంకా పాపపు కార్యాలు జీవిస్తాం వ్యర్థము. అయ్యో, తెలిసి తెలిసి పాపం చేసిన వారికి ఎంత కఠినమైన శిక్ష, ఎంత కఠినమైన అంతము, ఎంత ఘోరమైన అంతము. ఇదిగో ఆయన రక్షణ నీకు అనుగ్రహించబడింది, ఆయన కృప నీకు అనుగ్రహించబడింది. దేవుడు నిర్ణయించింది, ఎవరు మార్చలేరండి. దిస్ ఇస్ గాడ్స్ సావరెన్ విల్. దిస్ ఇస్ నాట్ పర్మిసివ్, దిస్ ఇస్ సావరెన్. ఆయన తలంచినది, ఆయన నిర్ణయించినది, ఆయనకి విరోధంగా ఎవ్వరు ఏది చేయలేరు, ఆపలేరు. ఇది జరగనే ఉన్నది. నీవేమవుతావు? నీ స్థితి ఏమవుతుంది? నీ బ్రతుకు ఏమవుతుంది? పరీక్షించుకోండి. ఈరోజు దేవునితో ఒక నిర్ణయం చేసి మాట్లాడండి. దేవా, నిన్నే నమ్ముతానయ్యా, నిన్నే సేవిస్తానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా.
నీ సాక్షిని బ్రతుకుతానయ్యా, నీ కొరకే జీవిస్తాను ప్రభా, నీ చిత్తమే జరిగిస్తానయ్యా, నీ సహాయాన్ని వేడుకుంటున్నాను ప్రభా, నీ మీద ఆధారపడుతున్నానయ్యా. నన్ను లేపు, నన్ను లేవనెత్తు, నన్ను పట్టుకో. బలహీనంగా ఉన్నారా? దేవుని అడగండి. అయ్యా, పాపాన్ని జయించే శక్తి నాకు దయచేయ్యా. నీ ప్రణాళిక చొప్పున నేను జీవించాలయ్యా. ఆయన పరిపాలన, ఆయన రాజ్యం త్వరలో రానున్నది. నువ్వు అందులో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఆనాడు లోకమంతా కోపపడుతుందంట, లోకమంతా అసహించుకుంటుందంట. ఈరోజు మనుషులు నిన్ను అసహించుకుంటారని భయపడద్దు. మనుషులు మిమ్మల్ని అసహించుకుంటారు, తుణీకరిస్తారు. యేసుప్రభు ముందే చెప్పలేదా? నా నిమిత్తమై, ఎస్, నువ్వు యేసును నమ్మిన దాని నిమిత్తమై మనుషులను తుణీకరించవచ్చు, అసహించుకోవచ్చు. డు నాట్ ఈవెన్ ఫీల్ అబౌట్ ఇట్, కౌంట్ ఇట్ యాజ్ ఎ బ్లెస్సింగ్. మీరు ధన్యులు, మీరు ధన్యులు. యేసుప్రభు చెప్పాడు, మీరు ధన్యులు. మనుషుల దాని నుంచి తప్పించుకుందాం చూడొద్దు. దేవుడు ఉగ్రత నుండి తప్పించుకోవడానికి సిద్ధపడు. మనుషుల్ని గురించి ఏం మాట్లాడుతున్నారో ఆలోచించద్దు. దేవుడిని గురించి ఏం మాట్లాడుతున్నాడో ఆలోచించు. జీవ గ్రంథంలో నీ గురించి ఏం రాయబడి ఉందో పరీక్షించుకో. ఇదిగో నువ్వు చేసిన కార్యాలు ఏంటి? మంచి చెడు గ్రంథం ఉందంట, జ్ఞాపకాల గ్రంథం ఉందంట. అందులో రాయబడిన విషయాలు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి. ఏమి రాయబడి ఉంది నీ గురించి? ఏమి రాయబడి ఉంది నీ గురించి? ఏమైనా దేవునికి అంగీకారమైంది రాయబడి ఉందా? ఏమైనా మంచి రాయబడి ఉందా? ఏమైనా మేలు రాయబడి ఉందా? లేకపోతే దేవునికి విరోధమైంది రాయబడి ఉన్నాయా? పరీక్షించుకో, పరీక్షించుకో. పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీలో నిలిచే శక్తిని దయచేయి, శోధనలు ఎదిరించే శక్తి దయచేయి, పాపానికి నువ్వు చెప్పే శక్తిని దయచేయి. నీ ఆత్మ ద్వారా నడిపించబడాలి. శరీర క్రియల నుంచి నెరవేర్చము కదా ప్రభా, జయిస్తాము కదా ప్రభా. నీ ఆత్మ ద్వారా నడిపించి ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం జరిగించు, సహాయాన్ని దయచేయి. ఇదిగో ప్రభా, ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించి ఈరోజు ఈ వాక్యం వింటూ నీ రాకడ సమీపంగా ఉందని జ్ఞాపకం చేసుకుంటూ, నువ్వు రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా నువ్వు ఏళ్తానికి వచ్చే సమయం దగ్గరకు ఉందన్నది జ్ఞాపకం చేసుకుంటూ, నీతో పాటు మేము ఉండాలని, నీ రాజ్యంలో మేము ఉండాలని, నీతో పాటు మేము ఏయాలని జ్ఞాపకం చేసుకుంటున్నాగా ఇక్కడ ఉన్న మా ఒక్కొక్కరిని దీవించి బలపరిచి నీ ఆత్మ ద్వారంగా కార్యము జరిగించి మనం వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.